ఇప్పుడు మరి తెనాలి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదెళ్ల మనోహర్ గారు ఈ రోజు తెనాలికి వచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలతో తలములకలైనటువంటి మరి మనోహర్ గారు ఈ రోజు తెనాలి వచ్చాడు. తెనాలి వచ్చిన తర్వాత కార్యకర్తలను కలిసి విలేకరులతో మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పబోతున్నారు ఒకసారి చూసొద్దారని. ఒక రాజధాని ప్రాంత నగరంగా తీర్చిదిద్దాలనే ఒక పట్టుదలతోటి ఒక మంచి ప్రణాళికతో చాలా కార్యక్రమాలు చేశాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరొకసారి తెనాలి నుంచి పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించిన ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిగా పార్టీకి మంచి పేరు వచ్చేటట్టు, తెనాలి నియోజకవర్గం నుంచి విజయం సాధించేటట్టు జన సైనికులు ఆల్రెడీ ఎంతో కృషి చేస్తున్నారు. పార్టీలో నాకు కీలక బాధ్యత ఉండింది కాబట్టి ఎక్కువ సమయం నేను రోజులు ఇవ్వలేకపోయాను. ఈ నెల 22వ తారీఖున ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించబోతున్నాం. ఆ రోజు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించుకుని అన్ని గ్రామాల్లోనూ వార్డులోనూ ప్రజలందరినీ కూడా కలుసుకొని ఏ విధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని అందరం కలిసికట్టుగా పోరాడుతున్నామో వాటి గురించి మరొకసారి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం. నాతో పాటు ఈరోజు సామిరెడ్డి గారు కూడా ఉన్నారు. జనసేన పార్టీలో ఎక్కువగా పేదరికం పైన, అలాగే ప్రభుత్వంలో కరప్షన్ అనేది ఉండకూడదు, దానికి వ్యతిరేకంగా వ్యవహరించాలనే దానిపైన మేము కమ్యూనిస్ట్ సోదరులతోటి చాలా నెలల నుంచి మేము ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాం. మన లగ్నం వెళ్ళినప్పుడు మాయావతి గారు మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. ఏ విధంగా అంబేద్కర్ గారి ఆశయాల మేరకు, కాంశీరామ్ గారి ఆశయాల మేరకు ఆమె కూడా పాపం ఎంతో కృషి చేసి జాతీయ స్థాయిలో ఒక గొప్ప నాయకురాలుగా ఎదిగారో మేము అందరం చాలా ఆశ్చర్యపోయాం. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రత్యేకంగా చాలా ఇంప్రెస్ అయ్యాం ఆమె అన్న మాటలతోటి. సమాజం కోసం, సమాజంలో మార్పు కోసం, పేదల కోసం మనం బతికినప్పుడే రాజకీయ నాయకుడిగా మనం ఎదగలుగుతాం. కానీ మన స్వార్థం కోసమో, లేకపోతే మన కుటుంబం కోసం, మన ఆస్తుల కోసం మనం రాజకీయాల్లో వ్యవహరిస్తే మాత్రం అది రాజకీయాల్లో రావాల్సిన అవసరం లేదనే మాట చాలా గొప్పగా ఆమె చెప్పారు. అందుకనే ఈ కలయిక రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో కూడా అందరం కలిసికట్టుగా పోటీ చేస్తున్నాం. తప్పకుండా ప్రజలు గుర్తిస్తారు. ఏ విధంగా
ఏమాత్రం తన సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. దానికి అనుగుణంగా యువత అంతా కూడా ఆయన్ని ఆదర్శంతంగా తీసుకుని కష్టపడుతున్నారు అన్ని చోట్ల. ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి కోసం ఇది ఒక గొప్ప అవకాశం. తెనాలి నుంచి మరొకసారి పోటీ చేయబోతున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి మీ ముందు అభ్యర్థిగా నిలబడి ఈ ప్రాంతానికి మరొకసారి సేవ కలిగించే భాగ్యం మీరందరూ కలిగిస్తారని జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. చూశారు కదా, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు తనను తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు మనోహర్ గారు. అయితే బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనియడమే కాకుండా రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించడానికి కొత్తగా ఏర్పడినటువంటి ఈ పార్టీలో పనిచేసేదానికి తనకెంతో మంచి అవకాశం కలిగిందని, ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలకు కూడా కల్పించాలని గతం 2003లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తాను తెనాలిలోనే పోటీ చేయాలని అనుకున్నానని, అదే విధంగా తెనాలిలోనే పోటీ చేసి తెనాలి వాళ్ళకి మరింత సేవలు చేయాలని, తెనాలి అభివృద్ధికి తీవ్రంగా కృషి చేయాలని చెప్పి తన భావనని, దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తనకు మరొకసారి అవకాశం కల్పిస్తే పట్టణాన్ని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి.